దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి మనం 7 వచనాలు మనం చదువుదాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నీ నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దృష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది నికోలాయితు క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మారని దేవుడా, మార్పు లేని దేవుడా, మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యుగములలో తరములలో మరుగు చేయబడిన మా పరమ తండ్రి, మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నీవు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు నాయన, మారని దేవుడివి, మార్పు లేని దేవుడు ప్రభువా. నిత్యముగా నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీవు అదే రీతిగా ఉన్న దేవుడు ప్రభువా. ఈ రోజు కూడా నాయన నువ్వు మార్పు లేని దేవుడుగా ఉన్న దేవుడు నాయన. ఈ రోజుకు కూడా నాయన, ఇప్పటికి వరకు కూడా, ఈ క్షణము వరకు కూడా నాయన, నీవు ఒకటే రీతిగా ఉన్న దేవుడు నాయన. నువ్వు మార్పు లేని దేవుడు నాయన, ఎన్నడూ మారని దేవుడు నాయన. నీ గుణ లక్షణములను మార్చుకునే దేవుడు కాదు నా తండ్రి. నీ యొద్దకు వచ్చు వారిని నీవు ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఓ నిశ్చయముగా నీ బిడ్డలను నీవు ఓ నాయన చేర్చుకుని నాయన వారి యొక్క ఇరుకులు ఇబ్బందులు తొలగించే దేవుడు అయిన తండ్రి, వారి బలహీనతలను నువ్వు తొలగించే దేవుడు అయినావు ప్రభువా. పరమ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఓ నీవు మాత్రమే నా తండ్రి మమ్మల్ని బలపరచగలిగిన దేవుడివి. ఓ నీవు మాత్రమే మమ్మల్ని నా తండ్రి ఓ స్వస్థపరచగలిగిన దేవుడు నాయన. నీవు మాత్రమే మమ్మల్ని నాయన ఓ నాయన ఆదరించగలిగిన దేవుడు నా ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి నీ కార్యమును నాయన ఓ మా మధ్యలో జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి.
చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఓ ప్రభువా, ఈ వాక్య భాగము ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి. ఓ ప్రభువా, నీ విషయములలో నా తండ్రి నీ కృపను మీరు మాకు దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారు గృహములో చేరి ఈ యొక్క 2వ ఆరాధన కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మే నెల అయిపోయింది, చివరి వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చివరి వారంలో నిజంగా ఈ మే నెలలో ఇప్పుడే మనం కలుసుకోవాలి సిస్టర్ గారి కుటుంబంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత 4 వారాలు అయిపోయినాయి. 4 వారాలు కూడా ఇక్కడ మనం ప్రార్థన పెట్టలేదు. ఈ యొక్క ఇదే 4వ వారం అనుకుంటా. ఈ 4వ వారంలో ఈ యొక్క 2వ ఆరాధన దేవుడు ఇక్కడ జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నిజంగా గత 2 వారాలు 3 వారాలు ప్రియులారా గమనించండి, అక్కడ జరిగినటువంటి ఆరాధన కార్యక్రమాల్లో విపరీతమైనటువంటి ఈ యొక్క ఎండ వేడికి చెవట్లు పోయటం వల్ల ఒంట్లో నీరంతా కూడా తగ్గి, ప్రియులారా గమనించండి, వేడి ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేడి ఎక్కువైపోయి విపరీతంగా వేడి చేసి ముక్కులు గుండా నీరు గారిపోవటం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇల్లే వేడి, దానికి తగ్గట్టుగా ఈ ఫ్యాన్లు లైట్లు, ఈ లైట్లు వేడి, ఫ్యాన్లు ఆపేసాం. ఇంకా విపరీతంగా చెమట పోయటం, చెట్లు లోపల బని మొత్తం తడిసిపోయి ఎట్లా ఉందంటే నిజంగా నా పరిస్థితి అట్లా ఉందా 3 వారాలు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదిగా మధ్యాహ్నం పెట్టాం. సాయంత్రం అయితే వాళ్ళ కరెంట్ పోయిద్ది, చీకటిగా ఉంటుందని మేము సాయంత్రం పెట్టుకుండగా 3 వారాలు కంటిన్యూగా మధ్యాహ్నం పూట పెట్టడం వల్ల విపరీతమైన వేడి చేసేసింది. ఒంట్లో నీరంతా బాగా తగ్గిపోయింది. బాగా వేడి చేసి జలుబు చేసి జ్వరం, విపరీతమైన జ్వరం 2 రోజులు 2 రాత్రులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ దేవుడు మరలా మనలను ఆయన ముట్టి బాగు చేసి స్వస్థపరిచి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు రాత్రి నుంచి టీ నర్సాపురంలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలందరినీ కూడా వారు రమ్మని ఆహ్వానించారు. దేవుని చిత్తమైతే రేపు సాయంత్రం బయలుదేరి అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మీరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఒక రోజైనా సరే అక్కడ మీటింగ్ లో పాల్గొనాలని ఆశ కలిగి ఉన్నాం. కనుక వెళ్ళడం మంచిది. ఎందుకంటే అక్కడ క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఆరాధన జరుగుతున్నాయి కాబట్టి మనం వెళ్ళి ఆ యొక్క ఆరాధనలో పాల్గొని మనం వెళుతుంటేనే వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, ఎవరు కూడా మన దగ్గరికి రారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు స్పందన ఉండాలి. ప్రతి దానికి కూడా ఒక స్పందన అనేది అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, సముద్రములో వస్తున్నటువంటి అలలు, ఆ అలలంట ఒకదానిని ఒకటి తోసుకుంటా వస్తాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఒక అల మరొక అలను ఏం చేస్తుంది? తోస్తుంది. అలా రావటం వల్లనే అది ఏం చేస్తుందంటే ముందుకు కదిలి వస్తా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆ ప్రతిస్పందన అనేది లేకపోతే అక్కడే ఉండిపోయింది. ఎక్కడ ఉండాల్సిన సముద్రం అక్కడే
ఉండిపోయింది అన్నమాట. కనుక అది సరైన విధానము కాదు. దేవుడు ప్రతిస్పందన, ప్రతి మనిషి కూడా ప్రతిస్పందన అనేది అవసరము. ప్రతిస్పందన అంటే మనం వెళుతున్నప్పుడు వాళ్ళు రావడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుని చిత్తమైతే రేపు సాయంత్రం వెళ్ళామనుకోండి, రేపు సాయంత్రం 10, ఒకవేళ వెళ్తే 10 అయిపోద్ది. అంటే రేపు సాయంత్రం మీటింగ్ కూడా మనం అక్కడ కలుసుకోలేము. బహుశా ఇంక మంగళవారం ఉదయము పగల రాత్రి 2 కోటాలు జరుగుతాయి. ఇక ఆ 2 కోటాల్లో పాల్గొని రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సిస్టర్ గారు వాళ్ళు అనేక ప్రయాణాలు చేశారు. వారి ప్రయాణాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి అన్ని ప్రయాణాల్లో క్షేమకరమైన ప్రయాణాలు, సురక్షితమైన ప్రయాణాలు ఇచ్చి మరలా వాళ్ళ గృహాన్ని దేవుడు వారిని క్షేమంగా తీసుకుని వచ్చాడు, నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి విషయంలో కూడా. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత లేనివాడు ప్రియులారా, అది చాలా భయంకరమైనటువంటి జీవితం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ కృతజ్ఞత లేని వాడిని ఏదో అంటారు, ఆ కృతజ్ఞత హీనుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మామూలుగా మనుషులు మనం ఒకరినొకరికి మనం సహాయం చేసుకుంటేనే మనం ఏం చెప్తాం, చాలా వందనాలండి, థ్యాంక్స్ అని మనం చెప్పుకుంటాం. కనుక దేవుడు మన జీవితంలో ఆయన అనేకమైనటువంటి మేలులు ఆయన జరిగిస్తా ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక మేలులు జరిగిస్తున్నాడు. కనుక ప్రతి విషయానికి కూడా మనము, అది చిన్నది కావచ్చు లేకపోతే పెద్దది కావచ్చు, ఆయన ప్రియులారా గమనించని మేలు చేసినా చేయకపోయినా మనము దేవునికి మాత్రము కృతజ్ఞత కలిగి జీవించాల్సిందే. ఎందుకంటే ఈ సృష్టిలో నీకు కావలసిన ప్రతీది కూడా ఆయన నీ కోసం ఆయన సృష్టించి పెట్టాడు. కాబట్టి ప్రతి వనరులు నీకు ఇచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ప్రతి వనరులు, ప్రతీది కూడా మానవునికి కావలసినటువంటి ప్రతీది కూడా ఆ గొప్ప ఎలోహిముగా ఉన్న దేవుడు ఆయన ఏం చేశాడంటే నీకు సృష్టించి పెట్టాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దానికోసమైనా సరే మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించాలి. కనుక మనము కృతజ్ఞత లేని వారమై ఉండకూడదు. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి ఏం చేశారండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసుక్రీస్తు ఆ దారెమిట రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. ఒక పట్టణానికి వెళ్తున్నాడు ఆయన. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనకి ఎదురుపడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనకి ఎదురుపడ్డారు. ఎదురుపడినప్పుడు వాళ్ళు అడిగారు, ఏమని అడిగారంటే, ప్రభువా, ఇదిగో నీకిష్టమైతే నీవు మమ్మలను శుద్ధునిగా చేయగలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన వారిని చూచి, ఇదిగో మీరు శుద్ధులగుట నాకు ఇష్టమే, కనుక మీరు వెళ్ళి మీ దేహమును మీ ప్రధాన యాజకులకు కనుపర్చుకొనండి అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వారు ఆ మార్గ మధ్యలోనే వెళుతా ఉన్నారు. మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు వారి యొక్క దేహాలు అన్నీ కూడా ఆ 10 మంది కుష్ఠరోగుల యొక్క దేహాలు పసిపిల్లవాణి యొక్క దేహముల వలె మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరి వాళ్ళ వయసు ఎంతో అప్పుడు మనకు తెలియదు, కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు పెద్దవాళ్ళు, అంటే బహుశా ఒక 40-50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు. కనుక వాళ్ళు దారిలోనే వెళుతూ ఉండగానే, మార్గ మధ్యలో ఉండగానే, వారు ఇంకనూ వాళ్ళ దేహాలు వాళ్ళు ఊరిలోకి వెళ్ళక ముందే, ఏమండి, ఇంకా వాళ్ళ యొక్క ఊరిలోకి వెళ్ళక ముందే వాళ్ళ దేహాలు తెల్ల మచ్చలతో, పొడల మచ్చలతో ఉన్నటువంటి వారి శరీరం అంతా కూడా మారిపోవడం వాళ్ళు గమనించారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అరికాలు నుంచి నడినెత్తి వరకు కూడా ప్రియులారా వాళ్ళ శరీరము ఎలా తయారైపోయిందంటే, నిజంగా ప్రియులారా 18-20 సంవత్సరములు వయసు కలిగినటువంటి వారి యొక్క శరీరము ఎలా ఉంటుంది, అలా తయారైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూసారా, 18-20 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళ యొక్క శరీరం ఎలా ఉంటుందంటే నిగనిగలాడుతూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వారి యొక్క శరీరం కంటే వీళ్ళ యొక్క శరీరంలో ఇంకా కూడా ఏమైపోయినాయంటే ప్రియులారా మారిపోయినాయి. వాళ్ళ దేహాలు మారిపోయినాయి. వాళ్ళలో ఉన్నటువంటి రక్త కణాలు ఉన్నాయి చూసారా, మారిపోయినాయి. అప్పటి వరకు వాళ్ళ రక్తములో ఏముంది అని అంటే కుష్ఠరోగం ఉన్నది. ఇప్పుడు ఆ కుష్ఠరోగం ఏమైపోయింది, పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ కణాలు పోయినాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అతనిలో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగులో ఉన్నటువంటి ఆ కణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రియులారా గమనించండి, పోయి ఒక నూతనమైనటువంటి కణాలు, రక్త కణాలు ఆ కుష్ఠరోగులో ప్రియులారా గమనించండి, ఆ యొక్క రోగులో ఉత్పత్తి అవడము ప్రారంభమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క కుష్ఠరోగుల్లో ఆ యొక్క నూతన కణాలు ప్రారంభమయ్యాయో వారిలో ఉన్నటువంటి శరీరములో మార్పులు జరగడం ప్రారంభమైనాయి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళ శరీరము పసిపిల్లవాని దేహం వలె మారిపోయినాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తా ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజు ప్రియులారా గమనించండి, మనము దేవుని యొక్క వాక్యమును బట్టి కూడా మన శరీరాలు మార్పు చెందుతాయి. మనము వాక్యము వింటూ ఉండగా మన శరీరాలు ఏమైపోతాయి, మార్పు చెందుతాయి. ఒక దినాన ప్రియులారా ఇప్పుడు మనము అనేక రోగాలతో, అనేక బలహీనతలతో, అనేకమైనటువంటి అస్వస్థతతో మనం జీవించినప్పటికీ ప్రియులారా ఒక రోజున దేవుని యొక్క వాక్యము నీలో క్రియ చేయడము ప్రారంభించినప్పుడు, వాక్యము నీలో పని చేయడం ప్రారంభించినప్పుడు, వాక్యము నీలో ప్రియులారా గమనించండి ఎదగడము ప్రారంభించినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ శరీరము, ఈ మానవ సంబంధమైనటువంటి రక్త కణాలు, ఈ మానవ సంబంధమైనటువంటి శరీరము, ఈ మానవ సంబంధమైనటువంటి దేహము ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ప్రియులారా వాక్య సంబంధంగా మారిపోతాయి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు నీవు ఎత్తబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసు ఊరికినే చేయలేదు అవన్నీ. ప్రతి దానికి ఒక ఆత్మీయ అర్థం ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఆ ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించినప్పుడు ప్రియులారా నిజంగా ప్రతి దాంట్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము కనుగొనగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే చూద్దాం, ఈ యొక్క ఎఫెసీలో ఉన్నటువంటి ప్రియులారా గమనించండి. ఎఫెసీ కాలములో జరిగినటువంటి కార్యములు మనం గమనిద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము రాసిన వ్యక్తి యోహాను, శిష్యుడైనటువంటి యోహాను ప్రియులారా గమనించండి, ఆయన
90వ సంవత్సరంలో వృద్ధాప్యంలో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పద్మాసు ద్వీపములోనికి పరవశుడిగా పంపించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పద్మాసు ద్వీపమున ఆయన పరవశుడిగా పంపించబడ్డాడు. ఆయన ఎందుకనంటే యేసుక్రీస్తు యొక్క నామము నిమిత్తమై యోహాను పద్మాసు ద్వీపమునకు పంపించబడ్డాడు. ఆయన అంటే ఆయన పరవశుడిగా పద్మాసు ద్వీపమునకు వెళ్ళిన తర్వాత పరవశుడయ్యాడు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి ఎవరైతే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడినటువంటి వారు యోహానును పద్మాసు ద్వీపమునకు పంపించడం వారు కలిగిన ఉద్దేశము వేరు. వాళ్ళు ఎందుకు అనంటే దేని చేత పంపించబడ్డారు అనంటే యోహాను ఆ యొక్క యెరూషలేము ప్రాంతమంతా కూడా సంచరిస్తూ యేసుక్రీస్తు యొక్క నామం నిమిత్తమై ఏం చేస్తున్నాడంటే సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామం నిమిత్తమై సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. వారు ఆ యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారికి బోధిస్తున్నాడు, మీరు సిలువ వేసిన ఆ యేసే క్రీస్తు అయి ఉన్నాడు, మీరు సిలువ వేసిన ఆ యేసే మెస్సయ్యగా ఉన్నాడు, మీరు సిలువ వేసినటువంటి ఆ యేసే యూదులకు రాజుగా ఉన్నాడు, మీరు సిలువ వేసినటువంటి ఆ యేసే ఇదిగో ఆయనే ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు అని చెప్పి వారికి బోధించడం ప్రారంభించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యుల్లో పేతురు, యోహాను, తర్వాత ఆ ఫిలిప్పు, పౌలు వీళ్ళంతా కూడా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అప్పుడు సంఘము ప్రారంభమైంది. ఆ సంఘమే ఎఫెసీ సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళంతా కూడా ఏ కాలంలో ఉన్నారు? ఎఫెసీ కాలంలో ఉన్నారు. అంటే మొదటి సంఘ కాలంలో ఉన్నారు. ఎఫెసీ అనగా అర్థం ఏంటంటే గురి కలిగి జీవించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ యొక్క వర్తమానికుడు అపోస్తుడైన పౌలు. ఎఫెసీ కాలము మొదటి శతాబ్దములోనే అంటే క్రీస్తు శకము మొదటి శతాబ్దం 53లో ప్రారంభమై 170 వరకు కూడా ఆ సంఘ కాలము ముందుకు సాగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ ఎఫెసీ కాలంలో ఈ సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు. సంఘాన్ని, సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే ఏంటి? ఆయన వధువు, ఆయన యొక్క శరీరము, క్రీస్తు యొక్క శరీరము. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క భార్య. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని పౌలు ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఒక్కగాను ఒక పురుషునికి నేను మిమ్మలను ప్రధానము చేసి తిని అని అంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంఘమును క్రీస్తుకు ప్రదానం చేయించినప్పుడు సంఘం ఎలా ఉందనంటే కన్యకగా ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉన్నది? ఆయన అంటాడు కదా, పౌలు అంటాడు, ఏమంటున్నాడంటే ఇదిగో ఒక్కగాను ఒక పురుషునికి నేను మిమ్మల్ని ప్రధానము చేసి తిని అని అంటాడు ఆయన. కనుక ఇప్పుడు అక్కడ ఆయన ఈ యొక్క సంఘం అనేటువంటి కన్యకను, శరీరమును క్రీస్తుకు పౌలు ఏం చేసినాడంటే ప్రధానము చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మరి యొక్క గర్భములో ఆమె యేసుక్రీస్తును ఏ విధంగా అయితే మోసిందో అలాగనే సంఘము కూడా ఇక్కడ ఎవరిని మోస్తుందంటే క్రీస్తును మోస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కన్య మరియ యొక్క గర్భములో
ఎవరున్నారండి? క్రీస్తునాడు. అంటే వాక్యం ఉన్నది. మనం యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చదివితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక ప్రియులారా, మనం ఇంకా కిందకి చదువుకుంటా వస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కనుక ఇప్పుడు మరియ గర్భం ధరించింది ఎవరిని అనంటే వాక్యమును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని ధరించింది? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు సంఘము కూడా ఎవరిని కలిగి ఉన్నది? సంఘము కూడా ఎవరిని ధరించి ఉన్నది అనంటే వాక్యమును ధరించింది ఆమె కూడా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియా ప్రియులారా గమనించండి, ఆమె కన్యకగా ఉన్నప్పుడు వాక్యాన్ని ధరించింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగునే ఈ మొదటి సంఘ కాలంలో కూడా పరిపూర్ణంగా వాక్యము నివాసము చేయడం ప్రారంభమైంది. వాక్యము నివాసం చేయడం ప్రారంభించినప్పటికీ వాళ్ళందరూ కూడా ప్రియులారా గమనించండి, శిష్యుల్లాగానే ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరండి? శిష్యులే. శిష్యులు అంటే చిన్న పిల్లలు అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గవర్నమెంట్ వాళ్ళ యొక్క రూల్ ప్రకారము 18 సంవత్సరాల లోపు కలిగిన వాళ్ళందరూ కూడా ఏమంటారు? బాలులు, బాలికలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వాడు పిల్లలని అర్థం. బాలుడు అంటే పిల్లవాడే, బాలిక అంటే చిన్నపిల్ల అని అర్థం. ఎప్పుడైతే 18 సంవత్సరాలు దాటి 19, 20 వస్తారో వారిని యవనస్తులని పిలుస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు చూడండి, ఈ ఎఫెసీ కాలములో ఏం జరుగుతుంది అని మనం గమనిస్తే, ఈ ఎఫెసీ కాలం గురించి క్రీస్తు అంటే తన శరీరాన్ని, తన సంఘమును, తన భార్యను ఆయన ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని పొగుడుతున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నీవు దుష్టులను సహింపలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ప్రియులారా గమనించండి, మొదటి సంఘ కాలంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఎలా ఉన్నారు అని అంటే, ఆ దుష్టుని సహించలేకపోతున్నారంట. దుష్టత్వమును సహించలేకపోతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సంఘ కాలంలోనే అబద్ధపు అపోస్తులు బయలుదేరారంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుంటూ బోధ చేయడం ప్రారంభించారు ఎఫెసీ కాలంలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వారిని కనిపెట్టి వీళ్ళు అబద్ధికులని తేల్చేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూడండి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తమయ్యే భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. చూడండి ప్రియులారా, మొదటి సంఘ కాలములో యేసుక్రీస్తు యొక్క నామం నిమిత్తమై వాళ్ళు ఆ రోజున బలంగా నిలబడ్డారు. వాళ్ళు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఆ రోజుల్లో వాళ్ళందరి మీద కూడా ఏమైందంటే, వారు కూడుకున్న ఆ యొక్క మేడగదిలో వాళ్ళ మీదకి దిగొచ్చిన ఆత్మ. వాళ్ళ మీదనే కాదు, పేతురు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థించినప్పుడు
వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. వాడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ఆ కాలంలో యేసుక్రీస్తు యొక్క నామం నిమిత్తమై ఒక బలమైనటువంటి పరిచర్య సాగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి ఎఫెసీ కాలంలో మనం గమనించినప్పుడు ప్రియులారా ఒకే విశ్వాసం ఉన్నది. అక్కడ ఒకే విశ్వాసం. ఏమిటి ఆ విశ్వాసము అనంటే ప్రియులారా గమనించండి, ఏమిటి వారి యొక్క విశ్వాసం అంటే, మీరు సిలువ వేసిన ఆ యేసే క్రీస్తు అయి ఉన్నారు అని బోధించారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి ఎఫెసీలో ఒకే విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం ఏమిటంటే, మీరు సిలువ వేసిన ఆ యేసే క్రీస్తుగాను ప్రభువుగాను దేవుడు నియమించెను. ఇది అపోస్తుల యొక్క బోధ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక అక్కడ ఆ ఆసియా మైనర్ లో, అంటే ఆ యెరూషలేము ప్రాంతంలో మనకు కనబడేది ఎవరు? పేతురు, యోహాను, ఫిలిప్పు, తర్వాత ఇంకెవరున్నారు? పౌలు. వీళ్ళు నలుగురే కనబడుతుంటారు. తర్వాత యాకోబు. వీళ్ళు యేసుక్రీస్తు నామం గురించి, ఒకే విశ్వాసం గురించి అక్కడ బోధించారు. అంటే మొదటి ఎఫెసీలో ఒకే విశ్వాసం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా విశ్వాసం అంటే, మీరు సిలువ వేసినటువంటి ఆ యొక్క యేసే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను. అది విశ్వాసం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి ఎఫెసీ కాలంలో వారందరూ కూడా ఒకే నామంలో బాప్తిసం ఇచ్చారు. అది ఏమిటంటే చూడండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు. ఎఫెసీ కాలంలో ఏం జరిగింది ఇంకా అని మనం గమనిస్తే, మూడవదిగా మనం గమనిస్తే, వారు నిత్యము ఏం చేస్తున్నారంటే ఎడతెగక ప్రార్థించిరని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశారండి? వారు ఎడతెగక ప్రార్థన చేసిరి. మొదటి ఎఫెసీలో చూడండి. ఇంకా మనం గమనిస్తే, నాలుగోది మనం గమనించినప్పుడు ఆ యొక్క మొదటి ఎఫెసీలో వాళ్ళు ఏం చేసినారంటే, ఈ యొక్క ప్రభురాత్రి భోజనమును వాళ్ళు రాత్రే ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు ఒక రకంగా, పౌలు ఒక రకంగా ప్రభురాత్రి భోజనాన్ని జరిగించలేదు. పేతురు రాత్రి సమయంలోనే ఇచ్చాడు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఒకే రాత్రి సమయంలోనే ఇచ్చినాడు ఆయన కూడా. ఎందుకు అనంటే, వారిలో ఉన్నది ఒకే ఒక ఆత్మ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక పేతురు ఏదైతే జరిగిస్తున్నాడో, ఇక్కడ పౌలు కూడా అదే జరిగిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏదైతే జరిగిస్తున్నాడో, అక్కడ పేతురు కూడా దానినే జరిగిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని అంటే, వారి ఇద్దరిలో ఉన్నది ఒకే ఆత్మ. అదే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆనాడు సంఘములో ప్రియులారా గమనించండి, ఆనాడు మొదటి ఎఫెసీ కాలంలో ఉన్నటువంటి సంఘములో వారందరూ కూడా ప్రియులారా పాద శుద్ధీకరణ చేసుకునేవారు. అంటే ఒకరి పాదములు ఒకరు కడుక్కునేవాడు. స్త్రీల యొక్క పాదములు స్త్రీలు, పురుషుల యొక్క పాదములు పురుషులు కడుక్కునేవాడు. దేవుడు ఆ రోజున కొత్త నిబంధన సంఘమునకు ఇచ్చినటువంటి ఈ యొక్క నిబంధనలు ఇవి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి ఎఫెసీలో జరిగినటువంటి కార్యములు, వారు ఒకే విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసం ఏమిటి అంటే, మీరు సిలువ వేసిన ఆ యేసే క్రీస్తుగాను ప్రభువుగాను దేవుడు నియమించెను అని వాళ్ళు బోధించారు. రెండవది,
ప్రభు రాత్రి భోజనము వాళ్ళు రాత్రే జరిగించారు. ఎక్కడ కూడా వాళ్ళు మార్పు చేయలేదు. ఎందుకని యేసుక్రీస్తు చెప్పాడు వాళ్ళకి, నేను మీకు ఏ విధముగానైతే ప్రభురాత్రి భోజనము ఈ యొక్క ప్రభురాత్రి భోజనం జరిగిస్తున్నానో మీరు కూడా ఆ విధంగానే నేను వచ్చు పర్యంత వరకు జరిగించమని వారికి ఆజ్ఞాపించాడు ఆయన. వాళ్ళు కూడా రాత్రిలోనే జరిగించారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత యేసు వాళ్ళ పాదాలు కడిగారు. మీరు కూడా ఆ విధంగా పాదాలు కడగండి అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రియులారా గమనించండి, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పినాడు. కనుక ఇవి మొదటి సంఘ కాలములో జరిగినటువంటి కార్యాలు, ఏక ఆత్మతో జరిగినటువంటి కార్యాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి సంఘ కాలంలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు జరిగినాయి 12 మంది శిష్యుల ద్వారా. 12 మంది, ఆ యొక్క పేతురు గాని, యోహాను గాని, లేకపోతే పౌలు గాని, వీళ్ళు ప్రియులారా గమనించండి, కుంటివాళ్ళకి కాళ్ళు ఇచ్చారు, గుడ్డోళ్ళకి చూపించారు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచారు. వాళ్ళు కారణం ఏంటి అని గమనిస్తే ప్రియులారా, వాళ్ళలో ప్రియులారా ఒకే ఆత్మ, ఒకే విశ్వాసము, ఒకే గురిని వాళ్ళు కలిగి జీవించారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుకనే వాళ్ళ ద్వారా దేవుడు ఒక బలమైనటువంటి పరిచర్యను జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఎందుకు వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు జరిగించాడు అనంటే, ప్రియులారా గమనించండి, వాళ్ళ శిష్యులు, వారు ఎవరండి? మొదటి సంఘ కాలంలో ఉండే ఆ యొక్క విశ్వాసులు ఎవరు? శిష్యులు అన్నమాట. అంటే శిష్యుడు అనంటే, శిష్యులు అనంటే ఒకరి మీద ఆధారపడేవాడని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లవాడిని ఏం చేయాలి? మనము నడిపించాలి, పట్టుకొని నడిపించాలి. పిల్లవాడికి మనం ఏం చేయాలి? తినిపించాలి. పిల్లవాడికి మనం ఏం చేయాలి? నడక నేర్పించాలి. పిల్లవాడికి మనం ఏది మంచో ఏది చెడో వానికి ఏం చేయాలి? నేర్పించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటి వరకు? ఆ పిల్లవాడు తనకు తానుగా నడవగలిగినప్పుడు వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే, ఆ పిల్లవాడు తనకు తానుగా తినగలిగేంత వరకు కూడా మనం ఆయనకు తినిపిస్తానే ఉండాలి. కనుక పిల్లవాడు ఎప్పుడు పరిపూర్ణమైన స్థితిలోకి వస్తున్నాడంటే, తనకు తానుగా నడవగలిగినప్పుడు, తనకు తానుగా తినగలిగినప్పుడు, తనకు తానుగా మాట్లాడగలిగినప్పుడు, అప్పుడు ఆ పిల్లవాడు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వస్తా ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మొదటి సంఘ కాలములో ఒక బలమైనటువంటి విశ్వాసము పనిచేసినప్పటికీ అది అక్కడ ఉన్న విశ్వాసుల్లో మాత్రం పనిచేయలే, ఒక శిష్యుల్లో మాత్రమే పనిచేసింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా గమనించండి, వీళ్ళు ఇంకా కూడా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. పాలు తాగే స్థితిలో ఉన్నారు. బలమైనటువంటి ఆహారమును తినే స్థితిలో వాళ్ళు లేరు. చూడండి, బలమైన స్థితి, ఆహారము తినే స్థితిలో లేకపోయినప్పటికీ, వాళ్ళు పసిపిల్లలైనప్పటికీ, కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక బలమైనటువంటి కార్యాలు అక్కడ చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి కాలములో కూడా జయించిన వారికి ఒక్కొక్క బహుమతి ఆయనను సిద్ధం చేశాడు ఆయన ప్రతి సంఘ కాలంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రతి సంఘ కాలంలో జయించే విశ్వాసులు ఉన్నారు, జయించలేనటువంటి వారు కూడా ఉన్నారు. అంటే జయించడం అని అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చదివినటువంటి ఈ యొక్క దాంట్లో మనం గమనించినప్పుడు దేవుడు ఈ మొదటి సంఘ కాలంలో ఒక తప్పును ఆయన మోపుతాను, ఒకే ఒక తప్పు.
మొదటి సంఘ కాలంలో ఉన్నది ఒకే ఒక తప్పు. అయినను నీ మీద ఒకటే ఒక తప్పుని నేను మోపుతున్నానని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటా తప్పు అని అంటే, ఇదిగో నికోలాయితు క్రియలు చూడండి. ఆ యొక్క మాట ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితు క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటి సంఘ కాలములో ఉన్నది ఒకే ఒక పొరపాటు అంట, ఒకే ఒక తప్పు ఉన్నదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో తప్పులు కాదు ఇవి, ఒకే ఒక తప్పు. అంటే ఒక తప్పున కూడా కుదరదా? దేవుడు కుదరదు, మరి ఆయన కుదరదు. ఆయన యొక్క సంఘం ఎలా ఉండాలి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క సంఘము కూడా అంతే పరిశుద్ధురాలుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అదే. దేవుడు ఎంత యథార్థవంతుడో ఆయన యొక్క సంఘము కూడా, ఆయన యొక్క శరీరము కూడా అంతే యథార్థముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంత నీతిమంతుడో ప్రియులారా గమనించండి. ఆయన యొక్క శరీరము కూడా, ఆయన యొక్క సంఘము కూడా అంతే నీతిగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము ఇంట్లోకి కూరగాయలు, టమాటాలు ఇవన్నీ తెచ్చుకుంటాం. మరి రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఏ పడితే మనం తెచ్చుకుంటామా? కుళ్ళిపోయినాయి, పుచ్చిపోయినాయి, పాడైపోయినవి ఇవి తెచ్చుకుని మనం కూర వండుకుంటామా? వండుకోం. ఏం చేస్తాం మనము అని అంటే ఏరుతాం. మంచి వాటినే మనం ఏరి టమాటాలు కానీ ఏవైనా సరే శ్రేష్టమైనవి మనం తీసుకుంటాం, కొని తెచ్చుకుంటాం. దేవుడు కూడా అంతే. ప్రియులారా గమనించండి, మనలో ఆయన కోరుకునేది ఏమిటంటే పరిశుద్ధత. దేవుడు మనలో కోరుకునేది పరిశుద్ధత. దేవుడు మనలో కోరుకునేది యథార్థత. దేవుడు మన నుండి కోరుకునేది నీతి. దేవుడు మనలో నుండి కోరుకునేది ఆయన ప్రియులారా గమనించండి. ఓ ప్రియులారా, యథార్థత. చూడండి, దేవుడు మన నుంచి కోరుకునేది నమ్మకత్వము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధత, యథార్థత, నీతి, నమ్మకత్వము, ఇటువంటి వాటిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఇప్పుడు చూడండి, ప్రతి సంఘకాలంలో జయించువానికి ఆయన ఒక బహుమతిని ఆయన ఇస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ మొదటి సంఘ కాలంలో జయించిన వారికి ఆయన ఇచ్చినటువంటి బహుమతి ఏంటి అని మనం గమనిస్తే, చూడండి, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్షమును ఫలమును భుజింపనిత్తును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించువానికి ఆయన ఏమిస్తున్నాడు? జీవవృక్ష ఫలములు. జీవవృక్ష ఫలం ఎక్కడుంది? ఎక్కడుందండి? పరదేశంలో ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవవృక్ష ఫలము పరదేశికి ఎందుకు వెళ్ళింది? అసలు అది ఉండాల్సింది జీవవృక్ష ఫలము భూమి మీద. ప్రియులారా గమనించండి, ఏదైనా తోటలో కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏదైనా తోట పరదేశికి వెళ్ళిందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే చెరగా తీసుకుని వెళ్ళి పరదేశికి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరదేశికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు వాక్యము, జీవవాక్యము, జీవ వృక్షము, ఆ జీవవృక్షం యొక్క ఫలము ఎక్కడ ఉందనంటే పరదేశంలోనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? పరదేశంలో ఉంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడుంది వాక్యము? పరలోకములో కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఎక్కడుంది? జీవవృక్ష ఫలం ఎక్కడుంది? ఏదెనులో దేవుడు 2 వృక్షాలను నాటాడు ఆయన. ఒకటేమో మంచి చెడులను తెలివినిచ్చే చెట్టు, మరొకటేమో జీవవృక్షము. మరొకటి జీవవృక్షము. జీవవృక్షం అంటే నిత్యము జీవించే ఉండే వృక్షం. అది దానికి చావు లేదు, దానికి మరణము లేదు, అది ఎండిపోవటము ఉండదు. అది నెలకు కాపులు కాస్తూనే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఏదెనులో ఆ యొక్క అవ్వ ఆదాములు జీవవృక్ష ఫలములు తినుటకు బదులుగా మంచి చెడులను తెలివినిచ్చు ఫలాలు తిన్నారు వాళ్ళు. అందుకే మరణం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని వృక్ష ఫలాలు తిన్నారు? వాళ్ళని దేవుడు ఈ తోటలో వృక్ష ఫలములలో దేనైనా నిరభ్యంతరంగా మీరు తినొచ్చు, ఏ అభ్యంతరం లేదు, దేనినైనా తినొచ్చు. ఇదిగో ఈ మంచి చెడులను తెలివినిచ్చు చెట్టు తప్పనిచ్చి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. అవ్వ ఆ జీవవృక్ష ఫలములను తినుటకు బదులుగా ఆమె ఏం కోరుకుందంటే జ్ఞానమును కోరుకుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవవృక్ష ఫలములు తింటే అవ్వాదములు నిరంతరము కూడా జీవించే ఉందురు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి మరణము లేదు, వాళ్ళకి దుఃఖము లేదు, వాళ్ళకి వేదన లేదు, వాళ్ళకి కన్నీళ్లు లేదు, వాళ్ళకి రోగము లేదు, వాళ్ళకి బాధలు లేవు, ఆ స్త్రీకి ప్రసవ వేదన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది తింటే? జీవవృక్ష ఫలములు తింటే. కానీ ఆమె ఏం కోరుకుంది? జీవవృక్ష ఫలములకు బదులుగా జ్ఞానమును కోరుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది తింటే ఎలా ఉంటుంది? మనకు జ్ఞానవంతులు అవుతాంగా. ఎందుకని? అది మంచేదో చెడేదో తెలిపే వృక్షం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచేదో చెడేదో తెలిపే వృక్షం అది. ఇప్పుడు పరదేశిలో మంచేదో చెడేదో తెలిపే వృక్షం లేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఒకే ఒక వృక్షం ఉన్నది. అది ఇదిగో జీవ వృక్షము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరదేశిలో ఉన్నది ఒకే ఒక వృక్షం ఉన్నది. ఆ పరదేశిలో ఒకే ఒక వృక్షం ఉన్నది. అది జీవ వృక్షము. జయించువానిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరదేశిలో ఉన్నటువంటి ఆ జీవ వృక్ష ఫలములను భుజింపనిచ్చి వాడు నిరంతరము కూడా జీవించే ఉంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి రెండవ మరణము మీద ఎట్టి అధికారము. మరణాలు 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణము. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. మనము ఆత్మ సంబంధమైన మరణాన్ని జయించాలి, శరీర సంబంధమైన మరణాన్ని కూడా మనము జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక జయించువానికి పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను ఇదిగో నేను భుజింపనిత్తును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి కూడా మనము ఏ స్థాయిలో ఉండాలంటే జయించాలి, జయించగలిగినటువంటి స్థితిలో ఉండాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు అక్కడ ఆయన ఆ గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన దేనికోసం ప్రార్థించాడు? వాటిని జయించడానికి ప్రార్థించాడు. ఆయన ముందున్నటువంటి ఆ గిన్నె, ఆ శ్రమలనేటి గిన్నె, శోధన అనేటువంటి గిన్నెను జయించుటకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మరి ఆయన జయించాడా అని అంటే ఆయన జయించాడు. శోధనను జయించాడు, ఆయన అపవాదిని జయించాడు, మరణమును జయించాడు, సమాధిని జయించాడు, పాతాళమును జయించాడు. సమస్తమును జయించి అప్పటి వరకు పాతాళములో ఉన్నటువంటి ఆ యొక్క పాత నిబంధన పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాడు, ఆయన పరదేశంలో పెట్టాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా ఇప్పుడు వాళ్ళు మరణించితే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారంటే పరదేశికే వెళ్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా వాళ్ళకి పాతాళము అసలు వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు డైరెక్ట్ గా పరదేశికి వెళ్తున్నారు. పరదేశంలోకి వెళ్ళి జీవవృక్ష ఫలాలు తింటారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఆయన పరదేశంలో ఉన్నాడు. పౌలు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉండి ఏం చేస్తున్నాడు? జీవవృక్ష ఫలాలు భుజిస్తున్నాడు ఆయన. ఎందుకని? పౌలు జయించాడు. పౌలు ఏం చేశాడు? జయించాడు. పేతురు ఏం చేసినాడు? జయించాడు. ఆ యొక్క యోహాను ఏం చేసినాడు? జయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క 12 మంది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో ప్రియులారా, వారందరూ కూడా జయించి ఇదిగో పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీవవృక్ష ఫలములు భుజిస్తా ఉన్నారు. వాళ్ళు జీవవృక్ష ఫలం అంటే వాక్యమేనండి, మరొక ఏదో కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవవృక్ష ఫలం అంటే వాక్యమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అక్కడుండి వాక్యమును భుజిస్తా ఉంటారు. మనం ఈ భూమి మీద ఉండి వాక్యమును భుజిస్తా ఉంటాం. మనం ఈ భూమి మీద ఉండి కూడా చేయాల్సిన కార్యం ఏంటంటే ప్రియులారా, వాక్యమును భుజించడమే మన పని. వాక్యమును తినటమే మన పని. ఆయన అన్నాడు, ఇదిగో నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవమునకు వారసుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, ఈ యొక్క మొదటి ఎఫెసీ కాలములో ఒకే విశ్వాసముతో పని జరిగింది అక్కడ. అందుకనే దేవుడు ఒక బలమైనటువంటి పరిచర్య అక్కడ జరిగింది. చూడండి ప్రియులారా, అంతేకాదు మొదటి ఎఫెసీ కాలము అప్పుడు ఎప్పుడు ప్రారంభమైందంటే పగల సమయంలో ప్రారంభమైంది. అది పగలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పగలు ఎవరికైనా సరే కళ్ళు బాగా కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగలు ఎవరికైనా సరే కళ్ళు బాగా కనబడతాయి. మరి రాత్రి సమయంలో కళ్ళు కనబడతాయి సరిగ్గా? ఇదే మనకు కావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి సమయంలో కళ్ళు చూడటానికి కనబడతాయి కానీ దానికి ఖచ్చితంగా మనకు లైట్ అవసరం. లైట్ ఉన్నా సరే గుర్తుపట్టలేము మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, మరొక ఎఫెసీలో మనం వచ్చాం ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మరలా ఎక్కడికి వచ్చాము? మరొక ఎఫెసు. మరొక ఎఫెసీకి వచ్చినటువంటి మనము ఇక్కడ క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం ఏంటంటే, మరొక ఎఫెసీ యొక్క సందేశం ఏంటంటే, ఇదిగో రెండవ రాకడ జరిగింది. ఓ క్రైస్తవ ప్రపంచమా, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యేసు ఎవరో కాదు. ఆ యేసు ఇప్పుడు ఇదిగో విలియం మేరీ బ్రహ్మే యేసు క్రీస్తు అని బోధించాడు ఆయన. మీరు ఎదురు చూస్తున్న యేసు ఇదిగో అమెరికా దేశంలో వచ్చినటువంటి ఆ విలియం మేరీ బ్రహ్మే యేసు అని బోధించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఓ క్రైస్తవ ప్రపంచమా, ఇదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యేసు
ఒక కొత్త పేరుని ధరించాడు. ఆ పేరే బ్రనహాము అని బోధించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ క్రైస్తవ ప్రపంచమా, ఇదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యేసు ఇప్పుడు ఆయన రాజుగాను, రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగా వచ్చి ఉన్నాడు అని బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ ఎఫెసీ కాలములో, మరొక ఎఫెసీ కాలములో ఉన్నటువంటి ఈ విశ్వాసులు అందరూ కూడా ఒకే విశ్వాసముతో ఉన్నారా అని అంటే ప్రియులారా, ఇక్కడ ఒకే విశ్వాసము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒకే విశ్వాసం ఉందా? చూడండి ప్రియులారా, గమనించండి. మనము ఆయన పెట్టిన సంఘము సూపర్ చర్చ్ అని పెట్టాడు. థామస్ గారు పెట్టింది సూపర్ చర్చ్. సూపర్ చర్చ్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో అత్యున్నతమైన సంఘము, అత్యున్నతమైన సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఉన్నతమైన సంఘము, ఉన్నతమైన సంఘం, అత్యున్నతమైన సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక పక్షిరాజును మనం గమనిస్తే, పక్షిరాజు ఏ పక్షి ఎగరలేనటువంటి ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి ఎత్తులకి అది ఎగురుతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఈ సూపర్ చర్చ్ యొక్క ఆయన సూపర్ చర్చ్ అని పెట్టుటకు ఉద్దేశం ఏంటంటే, ఈ సూపర్ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా పక్షిరాజులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సూపర్ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరండి? పక్షిరాజులు. పక్షిరాజులు ఎక్కడ ఉంటాయి? ఉన్నతమైన ఎత్తైన స్థలములో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన అంతేకాదు, ఈ యొక్క సూపర్ చర్చిలో ఉండేటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారు అనంటే క్రీస్తులుగా ఉంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సూపర్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరండి? వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళెవరు? క్రీస్తులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? క్రీస్తులు. ఈ సూపర్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుళ్ళు. ఈ సూపర్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువులై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ సూపర్ చర్చిని అందుకే ఆయన ఏమని పెట్టారు? ఇది ఒక అత్యున్నతమైనటువంటి సంఘము, ఒక ఉన్నతమైన సంఘం. ఇది క్రీస్తు ఏ స్థానంలో అయితే ఉంటున్నాడో సంఘము కూడా అదే స్థానంలో ఉంటుంది ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి అండి అది, అవునా? నిజంగా క్రీస్తు థామస్ ఆ ఉద్దేశముతోనే, ఆ ఆలోచనతోనే ఆయన సూపర్ చర్చ్ అని పెట్టాడు. అత్యున్నతమైన సంఘము అని పెట్టాడు ఆయన. ఎంత గొప్పగా ఉంది అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దానిలో ఉన్నటువంటి విశ్వాసులందరూ అలా ఉన్నారా అని చూస్తే అట్లా లేరు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీరు చూడండి, మొదటి ఎఫెసీ కాలములో వారు స్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరొక ఎఫెసీ దగ్గరికి మనం వచ్చినప్పుడు థామస్ గారు ఏం బోధించారండి అంటే, బ్రనహామే క్రీస్తు, బ్రనహామే దేవుడు, బ్రనహామే రాజులకు రాజు, బ్రనహామే ప్రభువులకు ప్రభువు, బ్రనహామే యూదా గోత్రపు సింహము అని ఆయన బోధించాడు. మరి ఈరోజు సూపర్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు గాని, లేదా పాస్టర్లు గాని, సేవకులు గాని దాన్ని అట్లాగే బోధిస్తున్నారా? బోధిస్తున్నారా అంటే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సూపర్ చర్చిలోనే తేడాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మరొక ఎఫెసీలోనే అని పిలువబడేటువంటి ఈ సూపర్ చర్చి, మరొక ఎఫెసీగా పిలువబడుతున్నటువంటి ఈ సూపర్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు గాని, పాస్టర్లు గాని ఈ రోజున ఎలా ఉన్నారు అని అంటే అంతా తేడానే.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చెన్నై వాళ్ళు అక్కడ ఒక గుంపు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రెనహాము దేవుడు, ఆయన దేవాది దేవుడు. ఇప్పుడు థామస్ గారేమో చిన్న దేవుడు, కుమారుడు. మనం ఆయన నామంలో ప్రార్థన చేయాలి, ఈయన నామంలో కూడా ప్రార్థన చేయాలి. అంటే అది ఒకే విశ్వాసం కింద చూద్దా? థామస్ గారు చెప్పిన విశ్వాసానికి వీళ్ళు చెప్పే విశ్వాసానికి కుదురుతుందా? కుదురుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదు, ఇక్కడ కుదిరే అవకాశం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వ్యత్యాసమైనటువంటి ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మరొక ఎఫెస్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే అర్ధరాత్రి సమయంలో, గాఢ నిద్రలో ఉండే సమయంలో. క్రీస్తు థామస్ అంటున్నాడు, ఇది పెండ్లి కుమార్తెను మేల్కొలిపే సమయం, ఇది మృతులను మేల్కొలిపే సమయం ఇది. అదే సమయంలో పెండ్లి కుమార్తె కూడా మేల్కొనే సమయము. ఎందుకని? 10 మంది కన్యకలు నిద్రపోతున్నారు కదా అక్కడ. బుద్ధి కలిగిన కన్యక నిద్రపోతుంది, బుద్ధి లేని కన్యక అది నిద్రపోతుంది. కనుక ఇద్దరికి మేల్కొలిపే పరిచయం ఏదంటే ఈ సూపర్ చర్చి, అత్యున్నతమైనటువంటి సంఘం యొక్క వర్తమానికుడు క్రీస్తు థామస్ అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు థామస్ను దేవుడిగా చెప్పటంలో ఒక అర్థం ఉన్నది. ఎందుకు ఆయన దేవుడిగా చెప్తున్నామనంటే, ప్రియులారా గమనించండి, ఆయన సమకూర్చబడిన గింజలలో ప్రథమ ఫలముగా ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమకూర్చబడిన గింజలలో జ్యేష్ఠుడుగా, ప్రథమ ఫలముగా. అంటే ప్రథమ ఫలముగా ఏదైతే వస్తుందో అది దేవునిదై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన సమకూర్చబడిన గింజలలో ప్రథమ ఫలముగా, జ్యేష్ఠుడుగా దేవుడు తీసుకున్నాడు కాబట్టి ఆయన మనం దేవుడిగా చెప్పటములో ఎటువంటి సందేహము అవసరము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన నామంలో ప్రార్థన చేయడం అనేది తప్పు. ఆరాధించబడే నామం మాత్రము ఆయనకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన బలిగా చేయబడలేదు. బలిగా ఏదైతే చేయబడుతుందో దానికి మాత్రమే ఆరాధించబడేటువంటి నామము ఇవ్వబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ఆయన బలి అయ్యాడు కాబట్టి ఆయనకు ఆరాధించబడే నామము ఇవ్వబడింది. క్రీస్తు బ్రెనహాము సాయంకాలపు బలిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆరాధించబడేటువంటి నామము ఇవ్వబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ క్రీస్తు థామస్ ప్రియులారా గమనించండి, అది బలిగా కాదు, అది బలి కాదు అది. కానీ ఆయన తనకు తానుగా ఏం చేసుకున్నాడంటే, ప్రియులారా చూడండి, బలిగా ఆయన అర్పించుకుంటున్నాడు. ఆయన ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము. ఆయన తనకు తానుగా ఏం చేస్తున్నాడంటే సాక్రిఫైస్, అంటే తనకు తానుగా ఆయన అర్పించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తనకు తానుగా అర్పించుకోవటం వేరు, దేవుడు కోరుకుని అర్పించడము వేరు. దేవుడు తీసుకున్న దాన్ని దేవుడు ఆరాధించబడే నామం అక్కడ పెడుతున్నాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజు చూడండి, మరొక ఎఫెసీలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడలు ఇవన్నీ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ రోజున సూపర్ చర్చిగా పిలువబడుతున్నటువంటి సూపర్ చర్చిలో, అత్యున్నతమైనటువంటి సంఘములో అంతా కూడా చూడండి, ఎక్కడ చూసినా కూడా ప్రేమ అనేది పొదువైపోయింది. ప్రేమ అనేది, దయ అనేది, జాలి అనేది లేకుండా పోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియులారా, బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. బండ అనగా అర్థం ఏంటి? ఒక ప్రత్యక్షత,
బండ అనగా ప్రత్యక్షత. ఆ బండ మీద సర్పం యొక్క అడుగుజాడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ప్రారంభమైంది అది? ఇదిగో మొదటి ఎఫెసీలోనే ప్రారంభమైంది. మొదటి ఎఫెసీలోనే ప్రారంభమైంది ఆ యొక్క సర్పం యొక్క అడుగుజాడము. ఈరోజు ప్రియులారు గమనించండి, అవే సర్పం యొక్క అడుగుజాడలు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి. మరొక సూపర్ చర్చిలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆ అపోస్తులందరూ కూడా వాళ్ళ స్థిరాస్తులు అమ్మి అపోస్తులకు పాదాల ముందు పెట్టారు. కానీ ఈరోజు అసలు ఆ పరిచర్యే లేదు. ఉందంటారా? లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా గమనించండి, ఈ యొక్క సూపర్ చర్చిలో, ఈ యొక్క అత్యున్నతమైనటువంటి సంఘములో ప్రేమ అనేది లేదు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అత్యున్నతమైన సంఘములో ఎడతెగక ప్రార్థన జీవితము లేదు అసలు. ఆ యొక్క ఎఫెసీలో, మొదటి ఎఫెసీలో వారు ఎడతెగక నిత్యము ప్రార్థించుచుండిరని వాక్యంలో రాయబడింది. మరి ఇప్పుడు మరొక ఎఫెసీలో, మరొక అత్యున్నతమైన సంఘములో ప్రియులారా ఆ ఎడతెగక నిత్యము ప్రార్థించే గుంపు అసలు లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొదటి ఎఫెసీలో విధవరులకు పరిచర్య జరిగింది. విధవరులకు పరిచర్య జరిగింది. మరి ఇప్పుడు మరొక ఉన్నతమైనటువంటి సంఘములో, మరొక సూపర్ చర్చిలో, మరొక ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి ప్రియులారా ఈ యొక్క విధవరులకు పరిచర్య జరుగుతుందా? క్రీస్తు థామస్ అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరికైనా సహాయం చేయగలిగితే విధవరులకు పరిచర్య చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి చేయాలి మనం పరిచర్య? విధవరులకు చేయాలా? దిక్కులేని బిడ్డలకు చేయాలి. వాళ్ళు హిందువా, లేకపోతే క్రైస్తవుడా, లేకపోతే ముస్లిమా, మనం ఈ మతాలు చూడొద్దు. మనకు వాటితో మనకు సంబంధము లేదు. వాళ్ళు పేదవాళ్ళ కాదా, వాళ్ళు విధవరాలా కాదా, మనం చూడవలసింది వాళ్ళ యొక్క స్థితిని మాత్రమే చూడాలి. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ మతాలతో మనకు సంబంధమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడని వాక్యంలో రాయబడింది. విధవరులను పరామర్శించువాడు ధన్యుడని వాక్యంలో రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి విధవరాలు చాలా మంది ఉంటున్నారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి బీదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మరి ఈ రోజున క్రీస్తు థామస్ ఆయన ఏమీ లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మరి ఎందుకు ఆయన అలా విధంగా ఉన్నాడు? ఆయనకేమో డబ్బు తక్కువైందా? లేదు. కానీ ఆయనకు వచ్చినటువంటి కానుకలు కానీ దశంభాగాలు కానీ అవన్నీ కూడా విధవరులను పరామర్శించుట, దిక్కులేని బిడ్డలను ఆదరించడమే ఆయన పరిచర్య అయిపోయింది. ఆయన చెప్తున్నాడు, మీ అప్పులన్నీ నేనే తీరుస్తాను, నేనే కడతానన్నాడు ఆయన. మీలో ఎవరైనా అప్పులుంటే ఇదిగో మీ అప్పులు నేను కడతానంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు ఈ పరిచర్య? అంటే ఆయన కడతాడంటే ఆయన ఇప్పుడు లేడు, మరి ఎవరు కట్టాలి? ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులు ఏమైపోయారు? ఉన్నారా అసలు? మరొక సూపర్ చర్చిలో పరిశుద్ధులు ఉన్నారా? మరొక ఎఫెసీలో నీతిమంతులు ఉన్నారా? మరొక ఎఫెసీలో యథార్థవంతులు ఉన్నారా? మరొక ఎఫెసీలో ప్రియులారా విధవలను పరామర్శించే వాళ్ళు ఉన్నారా? మరొక ఎఫెసీలో దిక్కులేని వారిని పరామర్శించేవారు ఉన్నారా? మరి ఆ పరిశుద్ధత లేనప్పుడు, ఆ నీతి క్రియలు లేనప్పుడు మనం ఏం చేయగలుగుతామండి? ఏవి సర్పం యొక్క అడుగుజాడలు? ఇవన్నీ సర్పం యొక్క అడుగుజాడలు కాదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉన్నాయి. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రియులారా చూడండి, అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయనంటే
నిజంగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాక్యాన్ని దగ్గర పెట్టి చూస్తే అసలు వాళ్ళు ఎంత వాక్యానికి దూరంగా ఉన్నారనిపిస్తుంది నాకు. ఒకవేళ నేను కూడా అలాగా మీకు కంటికి కనబడచ్చు. ఈ జయరాజ్ అనేటువంటి వ్యక్తి ప్రియులారా గమనించండి, వాక్యాన్ని నన్ను పెట్టి చూచినప్పుడు నేను కూడా మీకు అట్లాగే కనబడచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, కానీ మనము ఆ విధంగా చేయుటకు అలవాటు చేసుకోవాలి. చెయ్యాలా. నువ్వు కొంచెముగా ఉన్నప్పుడు నువ్వు విత్తినప్పుడు అది కొద్ది దినానికి అభివృద్ధి చెందుద్దని వాక్యంలో రాయబడింది. నీ దగ్గర లేనప్పుడే నువ్వు విత్తాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దగ్గర లేనప్పుడే నువ్వు విత్తాలి. నా దగ్గర లేనప్పుడు నేను విధానాలకు పరిచయం చేశాను. మీకు తెలుసో తెలీదో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2000 నుంచి ప్రియులారా ఆ యొక్క 2002, 2001, 2002, 2003 ఆ యొక్క సింగినార్లో విధవరాల పరిచయం చేశాను. నేను విధవరాలకు చీరలు పంచాను. నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దగ్గర ఉండి కాదు అప్పుడు అట్లాగే ఉన్నా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిచయం దేవుడు ఘనపరుస్తాడు ఒక దినాన. నీవు కొంచెముగా ఉన్నప్పుడు నీవు విత్తినప్పుడు అది మహావృక్షముగా పెరుగుతానంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేయాలండి. దేవునికి కొంత భాగం తీయాలా. ఆ భాగం తీసినప్పుడు అది ఎవరైతే దిక్కులేని వాళ్ళుగా ఉంటున్నారో, బీదలు ఉంటున్నారో వాళ్ళకి పంచినప్పుడు, నీ ఆహారము వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రియులారా, ఆ ఆహారమును కొన్ని రోజులకి నువ్వు దాని ప్రతిఫలం ఖచ్చితంగా చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సూపర్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మొదటి ఎఫ్ఎస్సి కాలమే చాలా బెస్ట్ గా ఉంది. ఈ యొక్క మరొక ఎఫ్ఎస్సి కాలం కంటే మొదటి ఎఫ్ఎస్సి కాలంలోనే దేవుడు ఒక్క తప్పును మోపాడు, ఒకే ఒక తప్పును. మరి ఈ యొక్క ఎఫ్ఎస్సి మరొక ఎఫ్ఎస్సిను చూస్తే అన్ని తప్పులే కనబడుతున్నాయి. అన్ని తప్పులే కనబడుతున్నాయి. మరి మనం ఎవరమండి? క్రీస్తులమి. మనం ఎవరి? క్రీస్తులమి. మనం ఎవరమి? దేవుళ్ళమి. మనం ఎవరమి? రాజులకు రాజుము. మనం ఎవరమి? ప్రభువులకు ప్రభువు. ప్రియులారా, శరీర సంబంధమైనవి ఒకవేళ పొరపాట్లు ఉంటే ఉండొచ్చు మనలో, కానీ అవి దేవుడు లెక్క చేయడు. ఒకవేళ నేను ఏదైనా శరీర సంబంధంగా తప్పు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని చూడడు. కానీ ఆత్మీయంగా నువ్వు వాక్యాన్ని ఎంత నెరవేరుస్తున్నావో అది మాత్రం దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు పట్టుకుంటాడంటే, వాక్యం ద్వారానే దేవుడు నిన్ను ఎందుకు పట్టుకుంటాడంటే, ఆయన మన కోసము తన జీవితాన్ని ప్రాణంగా పెట్టాడు. ఆయన మన కోసం ఆయన తన జీవితాన్ని, తన రక్తాన్ని ఆయన ఒకసారి కాదు 2 సార్లు ఆయన తన రక్తాన్ని అర్పించాడు. ఆయన వలకపోశాడు. ఆయన మరి అలాంటి దేవుడు ఆయన మనల్ని నిలయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మీకోసం ఇంత చేస్తే మీరు అసలు నా కోసం ఏం చేశారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు కదా, చూడండి, అది ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం అనుకుంటున్నా. ఓకే, 25వ అధ్యాయము 31వ వచనం నుంచి. 25వ అధ్యాయము 31వ వచనం నుంచి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా
మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపు మేకలను నిలువబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కోసము సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని నేను చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట? మనిషి కుమారుడు ఏం చేయబడుతున్నాడు? ఆకలి కొంటున్నాడు. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకుంటుని, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి మీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉంటే చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగాను. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, మీరు నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవడి. నేను ఆకలి కొంటిని, చూసారా? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహమీ లేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై ఉంటిని, చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ఓ ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పిక కొనుటైనను, పరదేశువై ఉండుటైనను, దిగంబరువై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగాను. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరులో ఒక్కడికైనను మీరిలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు. చూశారా? దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంత భయంకరమైన కార్యాలండి ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఉన్నది ఏమో సూపర్ చర్చి అని పెట్టుకుంటున్నాం. నేను మధ్యాహ్నం మీలో ఉన్న క్రీస్తు అనేటువంటి సందేశంలో థామస్ గారు ఆయన చెప్తున్నాడు, ఈరోజు వధువును ఉజ్జీవపరిచేది దయ్యమంట. నేను అందులో చదివాను. ఆయన చెప్తున్నాడు సాతానుడు అని చెప్పాడు. నాకు అది అర్థం కాదు అసలు. ఇప్పటికీ కూడా అది కొంచెం అర్థం కాని విషయంగానే ఉంది. దాన్ని మళ్ళీ చదివితేనే కానీ నాకు అది క్లియర్ అవ్వదు. మీలో ఉన్న క్రీస్తులో ఆయన చెప్తే నేను ఏ పైన కొంచెం అవుట్లైన్ గా నేను కొన్ని పాయింట్ల కోసం చదువుతా ఉంటే
అందుట్లో ఇప్పుడు వధువును ఉజ్జీవింపజేసేది సాతానుడు అని చెప్తున్నాడు ఆయన. నాకు ఇంక అర్థం కాలేదు. ఇప్పుడు అసలు కొంచెంసేపు దీన్ని పక్కన పెట్టడం మంచిదిలే అని చెప్పి నేను పక్కన పెట్టాను దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన లండన్లో జరిగిన ఒక కార్యాన్ని వివరించాడు. దాంట్లో లండన్లో జరిగిన ఒక కార్యం, ఆ లండన్లో జరిగిన కార్యం ఏంటంటే, 3 పిల్లలు ఒక అమ్మాయిని, అంటే కుంటి అమ్మాయి, వీళ్ళు చక్రంలో కూర్చుంటది కదా, ఆ అమ్మాయిని రోడ్డు మీద తోసుకుంటూ వెళ్తూ 3 పిల్లలు తోసుకొని వెళ్ళి ఒక లోయలో తోసేస్తారు. అది ఒక పెద్ద ఆయన రోడ్డు అవతల వైపు ఉండి గమనిస్తూ ఉంటాడు దాన్ని. వీళ్ళేదో ఆట పట్టించుకుంటున్నారు, ఆడుకుంటున్నారు అనుకుంటున్నారంట ఆయన పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ లోయలో తోశారో, ఇంక తోసేయబడుతున్నారు, అంటే ఇంకా పూర్తిగా తొయ్యలేదు, అప్పుడు ఈయనకి వెంటనే గ్రహింపు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లల్ని ఆ లోయలో పడిపోతున్నటువంటి ఆ వీల్ చైర్ను పట్టుకున్నాడు ఆయన. ఆ విధంగా ఆ పాపను, ఆ అమ్మాయిని ఆ వ్యక్తి కాపాడాడు అని చెప్పుకుంటూ, అంటే లోకంలో జరిగే కార్యాలను చెప్పుకుంటూ, అంటే ఆ పిల్లల్లో ఉన్నది దయ్యము అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ఈరోజు వధువును ఉజ్జీవింపజేసేది దైవం అని చెప్పాడు అక్కడ. మరి సాతానుడు అని చెప్పాడు. మరి అది ఏ కోణంలో చెప్పాడో ఇంకా నాకు అర్థం కాని విషయం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది సేమ్ అలాగే ఉంది పరిస్థితులన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అనేకమైన విషయాలు దాంట్లో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకమైన విషయాలు లండన్లో జరిగిన 2 కార్యాల గురించి ఆయన మాట్లాడాడు దాంట్లో ఉదాహరణగా. అవన్నీ కూడా అంటే లోకం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈరోజు మనలో కూడా ఆ విధంగా ఉంది. మనలో ఉన్న కార్యాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క సూపర్ చర్చిని నడిపించేది కూడా దయ్యమే, దాన్ని ఉజ్జీవింప చేసేది కూడా అదే నట్టుగా వచ్చాడు ఆయన. అంటే సర్పం యొక్క అడుగుజాడలు ఆయన చూస్తున్నాడు అక్కడ. దయ్యం యొక్క కార్యాలు చూస్తున్నాడు ఎక్కడ? సూపర్ చర్చిలో, సంఘములో కాదు, సూపర్ చర్చిలో, మరొక ఎఫెసీలో. ఆయన ఎవరు? ఒక మనిషి కుమారుడు, క్రీస్తు థామస్. ఆయనకు ఒకరు చెప్పాల్సిన అవసరము లేదు. ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందరి ఈ రోజు నా గురించో లేకపోతే మీ గురించో క్రీస్తు థామస్ కి చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకు? ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడు, అందరి మనసులను ఎరిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈ రోజున వధువుని ఉజ్జీవింపజేసేది సాతానుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ మీ హృదయము నాకు, మీరు కేవలం ఇక్కడ ఉన్నారు, ఏదో ఇక రావాలి ఆదివారం. నిజంగా నేను గమనించినప్పుడు ప్రతి దగ్గర కూడా ఇట్లాగే ఉంది. నేను తిరిగి ఎక్కడైతే స్వార్థ చేస్తున్నానో ప్రతి ఒక్కరు హృదయాలు కూడా అలాగే ఉన్నాయి. ఏదో పైకి బ్రదర్ 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 సిస్టర్ సిస్టర్ అనుకుంటున్నారు కానీ అక్కడ లోపల నుంచి హృదయంలో నుంచి రావట్లే ఆ మాటలు బ్రదరు సిస్టర్లు అని. ఆర్థికమైన పరిస్థితులు 100 ఉన్నాయండి, అది వేరే విషయం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి లేవు ఆర్థిక సమస్యలు? క్రీస్తు థామస్కి లేవా? ఏమండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన ఆ విధంగా జీవించాడా? లేదే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నది తీసి పెట్టాడు. ఆయన దగ్గర ఎంతుంటే అంత ఇచ్చాడు. ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తాను రోగముగా ఉండి ఆయన ఎన్నడూ కూడా తన డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు ఆయన రోగానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అంత గొప్ప త్యాగశీలి క్రీస్తు థామస్. దేవునామానికి మేము కలుగుగా హల్లెలూయా. కానీ ఈ రోజున ఆ సంఘం యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన గమనించాడు. అదే ఆత్మ ఈ రోజు కూడా ఈ సూపర్ చర్చిలో అత్యున్నతమైన సంఘములో పనిచేస్తానే ఉన్నది. పైకి భక్తి గల వారుగా ఉంటున్నారు, కానీ వాక్యం యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నారు. ఆ ప్రభావమును, దాని యొక్క రుచిని అనుభవించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. గత మధ్యాహ్నం చెప్పాను కదా, అవిశ్వాసితో విశ్వాసికి పొందికేమిటి, చీకటికి వెలుగుకు పొత్తేమిటి, ఓ దుర్నీతికి నీతికి సంబంధం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. రోజు సంఘములు అవే ఉన్నాయి, ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, ఎక్కడ చూసినా సరే. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉన్నది ఇక్కడ నలుగురైనా కూడా ఆ విధంగా ఉండొద్దండి. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఆ విధంగా ఉంటే మనం దేవునికి దూరం అయిపోతాం. అది దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. దేవుని వాక్యము, భయము, భక్తి, యథార్థత, నీతి కలిగి మనకున్న లేకపోయినా వాక్యమును విడిచిపెట్టకుండా దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. చూడండి, అర్ధరాత్రి గడిచిపోయింది, తెల్లవారుజాము గడిచిపోయింది. ఇంకా మనం ఉన్నది కొద్ది సమయంలోనే ఆయన నీతిసూరుడు వచ్చే సమయము ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. నీతిసూరుడు వచ్చే సమయము ఆసన్నమైంది. ఇప్పుడు ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం కలుగుబోతా. ఈ లోకంలో మనం రోగాలతో జీవించిన, లేకపోతే బాధలు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటిని కూడా ప్రియులారా తొలగించేస్తాడు. కానీ మనం క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని మాత్రం ప్రియులారా ఎక్కడ కూడా మనము విడిచిపెట్టకూడదు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఆ వాక్యమే నిత్య జీవము, అదే జీవవృక్షము. క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశమే జీవవృక్షము, జీవవృక్ష ఫలము. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కనుక మనము ఈ లోకములోని సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా ప్రియులారా ఆ విధంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రభువా ఆశీర్వదకరముగాను దీవెనకరముగాను ఓ ప్రభువా నీ నామమునకు మహిమకరముగా నా తండ్రి మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎత్తబడినటువంటి వాక్యమునైనా మరొక ఎఫెసీలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజారుడు ప్రభువా నాయన మా జీవితంలో ఏమైనా ఉంటే వాటన్నిటిని తొలగించను ప్రభువా. ఎక్కడ ప్రభువా మేము నాయన ఓ నీ వాక్యమునకు ఏ ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామో ప్రభువా వాటన్నిటిని కూడా ప్రభువా మీరు సరిచేయండి ప్రభువా. నాయన మా జీవితాలు సరిచేయండి ప్రభువా. నాయన మేము ఏ విషయాల్లో అయితే తప్పిపోతున్నామో వాటిని ప్రభువా మేము గ్రహించిన ఆయన ఆ విషయాల్లోనైనా సరైనటువంటి మార్గంలో జీవించుటకు నీ కృపణ దైత్యమని మీ శ్రద్ధలో ప్రార్థిస్తున్నాను. ఓ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, ముందుకు నడిపించండి. మరొక ఎఫెసీలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసపు యొక్క క్రియలన్నిటిని మీరు తొలగించండి ప్రభువా. బలపరచండి, ముందుకు నడిపించండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరచబడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee.
హల్లెలూయా హల్లెలూయా ఈస్ కమింగ్ వెరీ సూన్ ఇంది. నా ప్రాణమా ప్రభుని స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభుని స్తుతించుము, క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్ ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.